స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో దేశం కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమం శిథిలమైంది. దేశభక్తితో ఎంతో మంది ఉద్యమకారులను తయారు చేసిన ఆశ్రమం నేడు నిర్మానుషంగా మారింది. దాని చరిత్ర తెలిసిన పాతతరం వారంతా కళావిహీనంగా మారిన ఆశ్రమం చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. గతమెంతో ఘనకీర్తి కలిగిన విమానాశ్రయం అన్యక్రాంతం కాకుండా తిరిగి మనుగడలోకి తేవాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. బాపూజీ నాయకత్వంలో భారతీయులందరూ ఒకే మాటపై నిలబడి ఒకే బాటలో పయనిస్తున్న రోజులవి. మాతృదేశ ధ్యాస విముక్తికై అహింసాయుతమైన ఉద్యమం దేశమంతటా వెల్లివిరిసిన సమయం అది. ఇదే సమయంలో ఆంధ్రజాతి తల్లి రుణం తీర్చుకోవడానికి చిత్తశుద్ధితో కార్యక్షేత్రంలోకి ఓ దంపతులు ముందడుగు వేశారు. వారే ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా కావూరుకు చెందిన తుమ్మల బసవయ్య, తుమ్మల దుర్గాంబ. 1933లో వినయాశ్రమం పేరుతో నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు గ్రామంలో పిచ్చి చెట్లతో శిథిలమే కనిపిస్తున్న ఈ ప్రదేశమే కావూరు వినయాశ్రమం. స్వాతంత్ర ఉద్యమ సమయంలో దేశభక్తితో ఉద్యమకారులను తయారు చేయాలని లక్ష్యంతో కావూరు గ్రామానికి చెందిన తుమ్మల బసవయ్య, తుమ్మల దుర్గాంబ దంపతులు తమ యావదాస్తిని స్వతంత్ర ఉద్యమం కోసం తారాదత్తం చేశారు. తమ 21 ఎకరాల్లో తొలుత 1932లో బాపూజీ బాగ్ అనే పేరుతో ఒక తోట ఏర్పాటు చేశారు. అనంతరం 1933లో డిసెంబర్ 23న మహాత్మా గాంధీచే కావూరు గ్రామంలో వినయాశ్రమం ప్రారంభింపచేశారు. బసవయ్య గారు తనకున్నటువంటి యావదాస్తి ఒక 20 ఎకరాల మాగాణి భూమిని ఆశ్రమానికి దానం చేశారు. అట్లాగే వారి శ్రీమతి తుమ్మల దుర్గాంబ గారు 200 సవర్ల బంగారాన్ని కూడా ఆశ్రమం కోసం ఇచ్చారండి. ఆశ్రమ శంకుస్థాపనకి గాంధీ గారు ఆమె యొక్క కాలి మెట్టెలు, వెండి మెట్టెలతో తయారు చేయబడిన టాపీతో గాంధీ గారు వినయాశ్రమాన్ని స్థాపించారండి. వినయాశ్రమంలో గాంధీ గారు 29లో స్థాపించారండి. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే కార్యకర్తల్ని, అంటే ఆ రోజుల్లో జైల్లోకి వెళ్ళడానికి, బ్రిటిష్ వారిని ఎదుర్కొనడానికి కార్యకర్తలను తయారు చేయాలనే ఉద్దేశంతో స్థాపించబడినటువంటి ఈ వినయాశ్రమం తర్వాత గ్రామీణ ప్రజలకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కొన్ని కుటీర పరిశ్రమలను స్థాపించారండి. ఆశ్రమ ప్రారంభోత్సవానికి కావూరు వచ్చిన మహాత్మా గాంధీ ఇక్కడ ఒక మొక్కను కూడా నాటారు. అది నేడు మహావృక్షమై ఇక్కడ దర్శనమిస్తోంది. ఈ వినయాశ్రమంలో దేశభక్తులను తయారు చేసి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనే విధంగా చేసేవారు. ఇక్కడ ఉండే వారి కోసం ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు కూడా కల్పించేవారు. ఈ ఆశ్రమానికి అనుబంధంగా శ్రీ తిలక్ జాతీయ పాఠశాల నెలకొల్పారు. రేపటి పౌరులను తీర్చిదిద్దుటకే తగిన శిక్షణ ఇచ్చేందుకు ఉపాధ్యాయుల శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. వీటికి అనుబంధంగా ప్రసూతి వైద్యశాల, ఆయుర్వేద వైద్యశాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉండే దేశభక్తుల కోసం ఎన్నో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పించారు. నుంచి ఈ ఆశ్రమాన్ని ఎంతో మంది దేశభక్తులు, ప్రముఖులు దర్శించి దేశభక్తి నూరిపోసేవారు. 1959లో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ ఆశ్రమానికి వచ్చి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. వినయాశ్రమానికి అనుబంధంగా బాలికల విద్యా వ్యాప్తి కోసం ప్రభుత్వ గురుకుల పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు. ఇన్ని కార్యక్రమాలతో వినయాశ్రమం నిత్యం కళకళలాడుతూ ఉండేది. అంతటి చరిత్ర కలిగిన కావూరు వినయాశ్రమం తదనంతర కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కృషి విజ్ఞాన కేంద్రంగా రూపాంతరం చెందింది. ఈ కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించేందుకు వెన్నుదన్నుగా నిలిచింది. ఈ సంస్థ పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అధీనంలో ఉండేవి. 9 మంది శాస్త్రవేత్తలు ఇతర సిబ్బందితో కలిసి 20 మంది ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేశారు. అప్పుడు రాజగోపాల్ నాయుడు గారిని చైర్మన్గా కొంతమంది ఈ ట్రస్ట్ బోర్డులో ఉన్నటువంటి సభ్యులు ఆయన తీసుకొచ్చారండి. ఇది మీరు చూడాలి అన్నా, మీరు ద్వారా అయితే డెవలప్ అవుతుంది అని. ఆయన ఏం చేశారంటే దీన్ని కృషి విజ్ఞాన కేంద్రంగా మారుద్దాము. అప్పటికే భారతదేశంలో కృషి విజ్ఞాన కేంద్రాలని చెప్పని ICAR వాళ్ళు స్థాపించారు. కృషి విజ్ఞాన కేంద్రాల యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ ల్యాబ్ టు ఫీల్డ్ అనమాట. పరిశోధనల్ని ప్రజలకి, గ్రామీణ ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు.
అటు కుటీర పరిశ్రమలు కానివ్వండి, ఈ ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలు ప్లస్ రైతులకి పంటల్లో మెలకువల గురించి తెలియజేయడం. ఆ దృష్టితో ఆయన చిత్తూరులో స్థాపించాడు ఒకటి, తిరుపతిలో. దాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఇక్కడ చైర్మన్గా వచ్చి ఆయన కృషి విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించారండి. దీని పేరు ఆయన ప్రొఫెసర్ ఎన్జి రంగా కృషి విజ్ఞాన కేంద్రం అని పెట్టారండి. ఇలా ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన కావూరు వినయాశ్రమం నాటి రాజకీయాలకు బలై శిథిలావస్థకు చేరింది. ఒకప్పుడు వందలాది మందితో కళకళ్లాడిన ఆశ్రమం నేడు పిచ్చి చెట్లతో కళా విహీనంగా తయారైంది. ఎంతో మంది దేశభక్తులను, విద్యావంతులను తయారు చేసి ఎంతో మందికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించిన కృషి విజ్ఞాన కేంద్రం నేడు బూత్ బంగ్లాలాగా మారి కన్నీరు తెప్పిస్తోంది. ఘనమైన చరిత్ర కలిగిన కావూరు వినయాశ్రమం నేటి పరిస్థితి చూసి పాతతరం ప్రజలు ఆవేదనతో కుమిలిపోతున్నారు. కావూరులోని వినయాశ్రమానికి పూర్వం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఒకప్పుడు ఇది బాగా కళకళలాడుతా అందరికి ఆదర్శంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం ఈరోజు ఒక 15 సంవత్సరాల నుండి మూతపడటం మూలంగా రైతులకి బాగా ఇబ్బందికరంగా ఉంది. ఈడ ఎంతో కళకళలాడిన ఇది ఇవాళ ఈ దుస్థితికి వచ్చిందంటే చాలా బాధపడాల్సి వస్తుంది. చాలా ఉన్నతంగా మెలిగింది ఈ కృషి విజ్ఞాన కేంద్రం అనేది. మరలా చంద్రబాబు నాయుడు గారు దీన్ని రీఓపెన్ చేస్తారని ఆశిస్తున్నాం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జిల్లాకు ఒక కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో నూతనంగా ఏర్పాటైన బాపట్ల జిల్లాకు ఏర్పాటు చేసే కృషి విజ్ఞాన కేంద్రాన్ని కావూరులో ఉన్న వినయాశ్రమంలో ఏర్పాటు చేయాలని స్థానిక రైతు నాయకులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే పేపర్లో జిల్లాకు ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఉండాలనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇది. బాపట్ల జిల్లా కొత్తగా ఏర్పడిందండి. బాపట్లలో జిల్లాకి కృషి విజ్ఞానం కేంద్రం కావాలి అంటున్నారని చెప్పని కొంచెం పేపర్స్లో చదువుతున్నాము. సరే, ఇక్కడ స్థానికంగా ఉండే మేము ప్రజలం ఏమంటామంటే దీన్ని తిరిగి పునరుద్ధరించమంటున్నాము. ఈ వినయాశ్రమం అనేది హోస్ట్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఏది కృషి విజ్ఞాన కేంద్రానికి ఉన్నదాన్ని అక్కడ కావాల్సిన భూములు ఉన్నాయి, ఏమీ దేవులాడుకోవక్కర్లేదు. శిథిలావస్థకు వచ్చిన బిల్డింగ్లు ఉన్నాయి, వాటన్నిటిని దాదాపు కోట్ల విలువ చేసేటువంటి భూములు ఉన్నాయండి. అట్లాగే దాన్ని రివైవ్ చేయమని చెప్పని ప్రభుత్వం వారిని కోరుతున్నట్టుగా ఈ స్థానిక వాళ్ళు చేస్తున్నట్టుగా స్థానిక నాయకులు నాకు తెలిసింది. గతంలో కృషి విజ్ఞాన కేంద్రంగా కొనసాగిన నేపథ్యంలో దాన్ని తిరిగి మనుగడలోకి తీసుకొస్తే బాపట్ల జిల్లాకు కృషి విజ్ఞాన కేంద్రంగా ఉపయోగపడుతుందంటున్నారు స్థానికులు.